మనందరితో మాట్లాడులాగున ఆయన ఏర్పరిచినటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే విజయ్ కుమార్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు ఈరోజు ప్రత్యేకంగా నా కోసమే ఆయన నిర్వహిస్తున్నారనేది నాకు తెలియదు. మీరు వచ్చేయండి నా 12 ఓకే అని చెప్పారు. నేను కూడా ఓకే ఓకే అని చెప్పాను. కానీ మీ ఇంతవరకు మొదటగా మాట్లాడిన బ్రదర్ ఆయన అంటే టైగర్ అని చెప్పారు. అమ్మో నిజమే, మామూలు టైగర్ కాదు. సో ఆయనంటే ఆయన పిలిచిన తర్వాత నో చెప్తే ఏమవుతుంది మాకు తెలుసు. కాబట్టి నో చెప్పడానికి వీలుండదు. ఓకే అని చెప్పక తప్పదు. కాబట్టి ఓకే అని చెప్పాను. నేను కూడా నిన్న ఏమనుకున్నానంటే ఈరోజు కాదులే 14 అనుకుని ఆయనకు మెసేజ్ పెట్టినాను. బ్రదర్ 14 కదా ఈరోజు. ఆయన పాపం కొంచెం అంటే ఏదో మెసేజ్ వాయిస్ రికార్డ్స్ పంపించారు, నేను వినలేదు. కానీ నాకు అర్థమైంది, ఆ వాయిస్లో నుంచి టైగర్ వాయిస్ వస్తుంది. నాకు అర్థమైపోయి లేదండి నేను వచ్చేస్తాను, ఏమున్నా ఆపుకుని వచ్చేస్తానని చెప్పాను. సో వచ్చేసాను. అయితే ఎందుకు అలా అడగాల్సి వచ్చిందంటే మా అమ్మగారికి నిన్న హార్ట్ కొంచెం బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. సో నిన్న హుటాహుటిన ఎమర్జెన్సీకి తీసుకెళ్తే ఇక వాళ్ళు కొంచెం ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి స్టెంట్ వగేరా వేయకుండా మాత్రలు ఇచ్చి పంపించారు. ఇంకా మాత్రలకు ఇంట్లో పెట్టేసి బయలుదేరారు. సో అది స్టోరీ. ఏదేమైనప్పటికీ మీ గ్రామానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గ్రామంలో మీరు నన్ను మీలో ఒకటిగా ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా ఆవులించినా లేకపోతే గడియారం చూసుకున్నా నాకు అర్థమైపోద్ది, నువ్వు బోరు కొట్టేస్తున్నావురా ఆపేసేయని. తొందరగా ఆపేస్తాను. సో నన్ను ఆపాలి అని అంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్, ఆవులించాలి. ఆవులిస్తే నేను ఆయన వైపు చూసి ఆపేతాను. చాలా సింపుల్. చూడండి, లేదు పర్లేదు కానివ్వండి అని అంటే ఇక ఆయన నాకు 2 గంటలు చెప్పమన్నాడు. అంటే ఇప్పుడు టైం 9:15 11:15 అయిపోతుంది. అంటే అలా ఆయన చెప్పలేదు, నేను అలా చెప్తే మీరు ఏమంటారో అని చూశాను. కానీ కొందరిలో సంభ్రమాశ్చర్యాలు కనిపిస్తున్నాయి. వద్దులేండి, 1 గంట మాట్లాడుకుందాం. ఇప్పుడు 9:15 టైం, 10:15కంతా మిమ్మల్ని వదిలేస్తాను. ఆ 10:15 వరకు నేను చాలా పంక్చువల్ టైం. మీరు ఎప్పుడైనా గమనించండి, 1 గంట అంటే 1 గంటే, 45 నిమిషాలంటే 45 నిమిషాలే. 10 గంటలకే వదిలేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా క్రైస్తవ విశ్వాస నేపథ్యంలోనే వచ్చారు అని నేను అనుకుంటున్నాను. నిజమేనా? ఓకే. సో కొంచెం కొన్ని విషయాలు మనం మనసు మాట్లాడుకోవటానికి, క్రైస్తవ విశ్వాస నేపథ్యంలో నుంచే వచ్చిన వారు ఉంటే కనుక కొంచెం సాధ్యపడుతుంది. అలాగే ఇంతకుముందు గ్రీటింగ్స్ చెప్పినటువంటి పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొన్న ఒక వారం కిందట నేను ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటే ఓకేనా మీకు, ప్రియులారా అనాలా? అక్కర్లేదు కదా, మామూలుగా మాట్లాడితే వింటారు కదా. లేదు ప్రియులారా నేను మొన్న చికాగో వెళ్ళి తిని అలా చెప్పాలంటే నేను చాలా తిట్ట దాంట్లో. చెప్పమంటారా? మామూలుగా మాట్లాడుకుంటే ఆత్మీయ అనుబంధం ఉంటుంది. సో అందుకు మొన్న అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిగే సమయంలో నేను షికాగో వెళ్ళాను. షికాగో వెళ్తే ఒక ఆయన వచ్చి ఇలా చూస్తున్నాడు నన్ను. ఇలా చూస్తున్నాడు. ఏంటి సార్ ఏమైంది సార్ అంటే, టీవీలో కనీసం 65 ఏళ్ళు ఉంటాయి నీకు అనుకున్నా అన్నాడు. కొట్టు అనుకున్నాను. నీకు కనీసం 65 ఏళ్ళు ఉంటాయి అనుకున్నాను, నువ్వేంటి యు లుక్ సో యంగ్ మ్యాన్ అంటున్నాడు. యంగ్ అన్నందుకు సంతోషించాలో, టీవీలో 65 ఉన్న ముసలోడా అంటున్నాడో, రెండిట్లో ఏది తేల్చుకోలేకపోయాను. ఆయన ఏదో అన్నాడు, నేనేదో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈయన చెప్పడం అవసరమా? పిలిచి హర్ట్ చేస్తున్నారంటే సార్ మీరు మీ ఊరికి? లేదు సార్, మీరు అలా అనుకోకండి సార్. అంటే ఆ యాంగిల్, కెమెరా యాంగిల్లో తప్పు ఉంది. నాలో ఏం తప్పు ఉంది చెప్పండి? నేనేమైనా మారిపోతాను అక్కడికి వెళ్ళంగానే? లేదు, కెమెరా యాంగిల్లో తప్పు ఉంది. వాళ్ళకి సరి చేసుకోవాలి అది కదా. ఇప్పుడు మా హీరో ఉన్నాడు, ఈయన ఏదో కెమెరాలో యాంగిల్ పెట్టావా నువ్వు కూడా 70 ఏళ్ళలాగా అనుకుతున్నా? ఓకే. సో ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న లేఖన సారాంశం ఏమిటి అని అంటే, క్రీస్తు లేఖనములు
క్రీస్తును లేఖనములలో నుంచి వెతికి తీసుకోవాలి. క్రీస్తుని గురించే లేఖనములన్నీ మాట్లాడుతున్నాయి. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి రావటమే లేఖన సారాంశము మనుష్యులకు ఇచ్చినటువంటిది. సో ఆ విషయం గురించి ఈరోజు కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఒక క్రొత్త కోణం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది క్రొత్త కోణము అని అంటే మరీ క్రొత్త కోణం ఏం కాదు, ముందు నుంచి మొదటి శతాబ్దం నుంచి ఉన్న కోణమే. కానీ కొద్ది సంవత్సరాలుగా ఈ కోణాన్ని మర్చిపోయారు ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవ నేపథ్యం ఉన్నటువంటి వారు. ఈ కోణం పట్ల నేను చెప్పబోయేటటువంటి ఈ కోణాన్ని ఎక్కువగా స్టడీ చేసి ఉండే అవకాశం తక్కువ. ముఖ్యంగా భారతదేశంలో ఒకానొక సమయంలో, అంటే ఒక శతాబ్దం క్రింద చాలా స్టడీ జరిగింది, ఆ తరువాత తగ్గిపోయింది. సో ఇది లేఖన అధ్యయన సదస్సు కాబట్టి, గ్లోరియస్ లేఖన అధ్యయన సదస్సు కాబట్టి కొద్దిగా డీపర్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా డీపర్గా వెళ్ళే సమయంలో మీరు కనుక ఆవులిస్తే నాకు అర్థమైపోతుంది, ఓకే మనం గంట కొట్టేస్తున్నాం ఇక్కడ అనేసి. మళ్ళీ మామూలుగా మీరు పాపులు, నేను పరిశుద్ధుని, నేను పాపిని, మీరు పరిశుద్ధులు, ఈ బాణీకి వచ్చేస్తాను. మళ్ళీ అంత రెగ్యులర్ బాణీకి వచ్చేస్తాను, ఓకేనా? సో ఆది ఎందు ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిచయాల పట్ల నేను గర్వపడుతున్నాను బ్రదర్. దేని విషయంలో గర్వపడుతున్నాను అని అంటే, పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పని, చిల్డ్రన్ హోమ్, పిల్లల కోసం పిల్లలను పెంచడం, ఈ పనులు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత. ఇది అందరూ చేయలేరు. నా భార్య మా ఇంట్లో 14 మంది పిల్లలను పెంచింది. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళతో పాటు మిగిలిన 12 మంది కలుపుకుంటే మా ఇంట్లో 14 మంది. ఆ 14 మందిలో కొంతమందికి పెండ్లిళ్ళు అయిపోయాయి, కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి మొత్తం మా ఇంట్లో 8 మంది ఉంటాం, అంతే 8 మంది ఉంటాం. ఆ 8 మందిలో నేను ఒక్కడే మగపిల్లండి. ఇక నా బతుకు చూడండి. ఒక అమ్మాయి రోజుకు 20,000 పదాలు వాడుతుందంట. 20,000 మల్టిప్లైడ్ బై 7 కొట్టండి సార్, 1,40,000. నేనొక్కడే అలా కూడా బతికున్నాను అని అంటే చూడండి, అర్థం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం. సో విజయ్ కుమార్ గారు అలా అనేక లక్షల పదాలు రోజుకు వినాలని, పిల్లలతో చక్కగా బ్రతకాలని. ఇంకో విషయం తెలుసా, కష్టపడి పనిచేసి అంటే నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, ఒక చిన్న వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు. ఆ 50 మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను. దాన్ని బిజినెస్ యాజ్ ఎ మిషన్ అని పిలుస్తాం. అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం. అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యని వ్యాపారంగా చేయటం. అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం. ఈ మోడల్ను నేను ఎంచుకున్నాను. ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు నేను నా భార్య కనీసం రోజుకు ఒక 14 నుంచి 16 గంటలు కష్టపడతాం. కానీ ఈ పిల్లలను, తర్వాత మేము నడిపే అంబులెన్సెస్, తర్వాత మేము కొంతమంది రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి వారి కట్లు కట్టడం వగేరా. కొంతమంది కలిసి, నేను ఒక్కడిని కాదు, టీమ్ మెంబర్స్, వారికి నేను సహాయకుడిగా ఉంటాను. అప్పుడు అదంతా చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా, రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది, బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. ఏ చీకు చింత ఉండదు. అబ్బా ఈరోజు బతికేమరా అనిపిస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ యూ బ్రదర్ ఫర్ వాట్ యుర్ డూయింగ్. మీరు చేసే పనికి, మీరు చేసే పరిచర్యకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నా పట్ల మీరు చేస్తున్న పరిచర్యలో నన్ను భాగస్వామిని చేసి పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. అయితే కొద్ది సంవత్సరాల క్రితం, దాదాపు 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు అయిందా? అయింది. దాదాపు 1.5 సంవత్సరం వేసుకోండి క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగినప్పుడు మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు వెళ్ళి ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ భవ్య మందిర నిర్మాణాన్ని ప్రపంచమంతా, కనీసం భారతదేశమంతా కూడా హైందవ సాంప్రదాయంలో ఉన్నవారు అనేక భక్తి శ్రద్ధలతో దాన్ని చూశారు. ఇది మనమందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయాన్ని మనము చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును, అండర్లైన్ చేయండి, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. ఆదరణ అన్నది క్రీస్తు అనే మర్మమును తెలుసుకుంటే వస్తుంది. వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు, వాటి సర్వ సంపదలు ఆయన యందే గుప్తము. గుప్తము అంటే దాచిపెట్టబడి అని, గుప్తములై ఉన్నాయి. ఎవడైనను చక్కని మాటల చేత మమ్మును మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధమున ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు. ఇంటి వలె కట్టబడుచు, ఆలయము వలె, మందిరము వలె, భవనము వలె, అండర్లైన్ చేసుకోవాలి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నది. ఈ విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రాణప్రతిష్ఠ అన్న విషయంలో మనం ఒకసారి గనక ఈ లోక సాంప్రదాయం, ఈ లోక మర్యాదను గనక చూస్తే, ఇది కేవలం భారతదేశానికి సంబంధించి నేను చెప్పట్లేదు. ఇది మెసపెటోమియా నాగరికత నుంచి మొదలైంది. మెసపెటోమియా నాగరికత సిరియనులు లేదా సిరియాక్ భాషలో చేసేటటువంటి, అలాగే జొరతృష్ట అనేటటువంటి జొరాస్ట్రియన్ మతానికి చెందిన వారు, ఇలా వేరు వేరు దాన్ని ఏమంటారు, మధ్యధరా ప్రాంతము అలాగే ఐగుప్తు ప్రాంతము, ఈ 2 ప్రాంతముల మధ్య ఉన్నటువంటి ఆనాడు అబ్రహామును పిలిచినటువంటి ప్రదేశమైన ఏది, ఏం చెప్పాను, మెసపెటోమియా సివిలైజేషన్. ఆ ప్రాంతంలో కూడా జరిగేటటువంటి తంతు చెప్తున్నాను. ఏం చేస్తాడు అంటే మానవుడు తన పారంపర్యాచారముల చేత చక్కగా నీరు పీల్చుకోనటువంటి, నీరు ఏమాత్రము ఇంకనటువంటి ఒక రాయిని చూస్తాడు. ఆ రాయిని శిల్పి చేతికి ఇస్తాడు. ముఖ్యంగా ఎవరు ఈ పని చేస్తారు అనంటే, ఫలానా సమస్య ఉంది, ఆ సమస్యకు తగిన దేవీ దేవతలను మనము కనుగొనాలి ఇప్పుడు అని అనుకున్నప్పుడు, వారిని పుట్టించాలి అని అనుకున్నప్పుడు, నేను వాడే పదాలను కొంచెం జాగ్రత్తగా వినండి. పుట్టించాలి అని అనుకున్నప్పుడు రాజు లేకపోతే అధికారి చేసేటటువంటి ప్రకటన, రండి అని పిలిస్తే అప్పుడు శిల్పి వచ్చి మంచి రాయి చూస్తాడు, నీరు ఇంకనటువంటి రాయి. ఇది అన్ని సివిలైజేషన్స్లో ఇలాగే జరిగింది. ఇది మన దేశంలో కూడా జరుగుతోంది. సో ఆ శిల్పిని తీసుకుని దానిని చక్కగా చాలా ఏకాగ్రతతో, చాలా అందులో తనకున్నటువంటి నిపుణతనంతటినీ కూడా ధారపోసి చక్కటి శిల్పంగా తయారు చేస్తాడు. శిల్పి చేతిలో పడిన రాయి శిల్పమవుతుంది. శిల్పమైన రాయిని తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి ఆలయము అనేటటువంటి ఒక ప్రదేశం, ఆలయం అనంటే ఆ ఆలయానికి శిల్పము ఉంచి ప్రాణప్రతిష్ఠ చేయనంత వరకు అది ఆలయం కాదు, అది కేవలము ఒక భవనం అంతే. ఆ భవనములోనికి, ఆ భవనము బయట ప్రాంగణాన్ని మన భాషలో చెప్పాలి అని అంటే, వారి భాషా పదములు వాడడం వల్ల పెద్ద లాభం లేదు. మన భాషలో చెప్పాలి అని అంటే యాగభూమి అనొచ్చు, యాగం చేసేటటువంటి, లేదా హోమభూమి అనొచ్చు, హోమం చేసేటటువంటి ఒక ప్రదేశం. ఆలయానికి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఆ ప్రదేశానికి తీసుకొని వస్తారు. తీసుకుని వచ్చి అక్కడ నీళ్లు నిలువ ఉన్నటువంటి చోట ఈ శిల్పాన్ని, శిల్పి చేతిలో చెక్కబడినటువంటి అందమైన ఈ ఆకారాన్ని శిలా లేకపోతే ఆధారశిలగా ఉన్నటువంటి, ఉదాహరణకు స్త్రీ అయితే పురుషుడు ఆధారశిలగా ఉంటాడు, పురుషుని యొక్క శిల్పం అయితే స్త్రీ ఆధారశిలగా ఉండే ఒక శిలను ఉంచి
దానిని నీళ్ళలో ఉంచుతారు. కనీసము 3 దినాలు, అంటే వాషింగ్ అని పిలుస్తారు. చిన్నప్పుడు ఒక బాలుడు లేకపోతే ఒక బాలిక పుట్టినప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఇంట్లో పుట్టిన వారిని నోరు కడగటం, కళ్ళు కడగటం, నోరు కడుగుతారా కడగరా? కడుగుతారు. ఎందుకు? అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్ ఆ చిన్నవాడి పిల్లల నోట్లోకి వెళుతుంది కాబట్టి నోరు కడుగటం, కళ్ళు కడగటం, చెవులు కడగటం వగైరా వగైరా చేస్తాం. అలాగే సాంస్కృతికంగా మనిషి కూడా తను కన్నటువంటి, తను సృజించుకుంటున్నటువంటి తన చేతి పని అయిన శిల్పాన్ని నీటిలో ఉంచి దాన్ని శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించిన తర్వాత 7 రకాలైనటువంటి అవయవ నిర్మాణం, లేకపోతే 7 రకాలైనటువంటి శరీరములో ఉండాల్సిన అవయవములను అందులో ప్రతిష్ఠ చేస్తాడు. 7 రకాలు: చర్మము, తర్వాత చూడగలగటం, వినగలగటం, పంచేంద్రియాలు అంటారు కదా, పంచేంద్రియ ప్రతిష్ఠ అని కూడా పిలవచ్చు. అలా చేసిన తర్వాత తీసుకుని వచ్చి పువ్వుల మీద పడుకోబెడతారు. కనీసం ఒక 3 రోజులు పువ్వుల మీద పడుకోబెట్టిన తర్వాత చర్మ సౌందర్యం పెరగాలని చెప్పి పిల్లవాళ్ళకు మనం ఏ విధంగా అయితే పసుపు రాసి మంచిగా మాలిష్ చేసి పడుకోబెడతామో, ఉయ్యాలలో వేస్తామో, అలాగే శిల్పి చెక్కినటువంటి తన చేతి పని అయిన ఈ శిల్పాన్ని తీసుకొని వచ్చి ఒక మంచి పరుపు మీద పడుకోబెడతారు. పరుపు మీద పడుకోబెట్టిన తర్వాత దాన్ని తీసుకుని, ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, ఆ శిల్పాన్ని తీసుకుని దాన్ని పిసిల్ అని పిలిచారు. ఎక్కడ? మధ్యధరా ప్రాంతంలో. దాన్ని తీసుకుని వెళ్ళి ఆలయములో ప్రతిష్ఠించే క్రమంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వారి చెవులలో, అంటే దానికంటే ముందు కన్నులకు మైనం పూసి కన్నులు తెరవకుండా ఉంచినటువంటి ఆ శిల్పానికి కన్నులు తెరిచే క్రమంలో ఆవును కానీ లేకపోతే పోసినటువంటి ధాన్యాన్ని కానీ చూపిస్తారు. ఎందుకు అనంటే ఆ కన్నులు తెరిచినటువంటి తేజోమయమైన లేకపోతే తేజస్సు కలిగినటువంటి దేవుని యొక్క ఆవాహనాన్ని మనం పట్టుకోలేము, మనం దాన్ని గమనించలేము అన్న భయంతో. ఇదంతా కూడా మనుష్యులు చేస్తున్నటువంటిది. దీన్ని తీసుకుని వెళ్ళి ఒక ఆలయంలో ఉంచి అప్పుడు ప్రాణప్రతిష్ఠగా దాన్ని మంత్రోచ్చరణ చేసినప్పుడు అందులోనికి జీవం, అందులోనికి ప్రాణం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అలాగే చూపులో ఉన్నటువంటి తేజస్సు వగైరా వగైరాలు వచ్చాయి అని నమ్మి దానిని అర్చకులు వారి యొక్క మంత్రోచ్చరణ చేత అర్చన చేయటం, పూజలు చేయటం మొదలు పెడతారు. ఇది అన్ని సంస్కృతులలో కూడా, ముఖ్యంగా మధ్యధరా ప్రాంతము మరియు మెసొపటోమియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి అన్ని సంస్కృతులలో జరిగే తంతు ఇదే. అక్కడక్కడ మంత్రోచ్చరణ వేరుంటుంది, మంత్రాలు వేరే ఉంటాయి, పద్ధతులు వేరే ఉంటాయి, కానీ ఓవరాల్గా జరిగేటటువంటి తంతు అయితే ఇదే. ఎందుకు ఇదంతా చెప్తున్నావు? మాకు లేఖనం చెప్పడానికి కదా పిలిచాను అని అనుకుంటున్నారా? నౌ యు ఓపెన్ జెనసిస్ చాప్టర్ 1. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూడండి. ఈ లోక మర్యాదకు దేవుని మర్యాదకు ఉన్నటువంటి తేడా. దేవుడు మీరు చదివిందే, ఎప్పుడూ చదువుతూ వచ్చిందే, నేను కొత్తగా చెప్పేదేమీ కాదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని బేరీజు వేసుకుని చదివే ప్రయత్నం చేయండి. దేవుడు తను ఒక మందిర నిర్మాణం చేశాడు. భూమి ఆకాశములు అనేటటువంటి తన నివాస యోగ్యమైనటువంటి ఒక ఆలయ నిర్మాణం చేశాడు. 6 దినములు దానికి కావలసినటువంటి లైట్స్, రాత్రికొకటి పగలుకొకటి, దాన్ని అలంకరించటానికి కావలసినటువంటి చెట్లు, నదులు, జీవము రావటానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు చేసిన తరువాత మంచిది 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 అని నిర్మించినటువంటి ఈ భవనంలోనికి ఇప్పుడు తాను ప్రవేశించాలి. కానీ ఆయన ఏం చేశాడు అనంటే, తన చేత్తో మట్టిని తీసుకుని మనిషిగా చేసి శుద్ధీకరించి తన జీవమును లేదా జీవవాయువును ఊదాడు. ఊదినప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి మనిషి ఇప్పుడు దేవుని స్వరూపము
మరియు దేవుని పోలిక. దేవుని స్వరూపము, దేవుని పోలిక అయినటువంటి మనిషి భూమి ఆకాశములు అనే మందిరములో ఆయన ఉంచి ఈ మందిరమును నువ్వు ఎక్స్టెండ్ చెయ్యనన్నాడు. ఈ మందిరములో నేను ఏర్పరచినటువంటి కుశలత, నేను ఏర్పరచినటువంటి ఆర్డర్, క్రమము, ఆ క్రమమును ఫలింపచేయి, అభివృద్ధి చెందించు, విస్తరింపచేయి, భూమిని నిండించు, దానిని లోబర్చుకుని ఏలు అని చెప్పాడు. నాకు ప్రతినిధివి నీవు, నా మూర్తివి నీవు, నా ప్రతిబింబానివి నీవు, నా ఇమేజ్ నువ్వు అని దేవుడు చెప్పాడు. ఇది దేవుని భావజాలం. కానీ మనిషి, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా కాదు, నా ఇమేజ్లో నేను కోరుకుంటున్నట్లు ఈ సృష్టిలో ఉన్న దానిని నేను శిల్పము రూపములో చెక్కి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాను అని కోరుకున్నాడు. ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ గాడ్ డిడ్ ఈజ్ వాట్ మెన్ ఆర్ డూయింగ్. దేవుడు ఆలయ నిర్మాణం చేసి నిన్ను ప్రాణప్రతిష్ఠ చేసి నిలబెడితే నువ్వు ఆయన ఏర్పరిచినటువంటి క్రమాన్ని విడిచిపెట్టి నో అని చెప్పి ఒక క్రొత్త మందిర నిర్మాణం చేసి అందులో సృష్టిలో భాగమైనటువంటి వాటికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నావు. దేనికి? నన్ను ఏలు అని చెప్పటం కోసం. నువ్వు ఏలు అని ప్రభువు చెబితే నన్ను ఏలు అని నువ్వు ఈ సృష్టిని ఆహ్వానిస్తున్నావు. దాన్నే ఆవాహయామి అంటున్నావు. దానికి ఒక మంత్రం చదువుతున్నావు, ప్రాణం పోస్తున్నావు. ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవటం వల్ల వచ్చినటువంటి పర్యవసానం ఏమిటి అని అంటే, భవనం లేకపోతే దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి మనిషి మెల్లిమెల్లిగా ఆ మందిరములో ఉన్నటువంటి లేకపోతే ఆయన ఏర్పరిచినటువంటి సృష్టికి దాసుడయ్యాడు. సో మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, వస్తాను అసలు పాయింట్కి. మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, ఆలయంలో జీవుడు, ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయంలో జీవుడు. 7వ దినమున ఆయన, కొంతమంది సోదరులు అడుగుతూ ఉంటారు, మీ దేవుడు ఏంటి అలసిపోయాడా, రెస్ట్ తీసుకుంటున్నాడు, 7వ దినమున విశ్రమించాడా అని అంటారు. విశ్రమించటం అనంటే 7వ దినమున ఆయన భూమి ఆకాశములను కలిపే విధముగా తన సింహాసనమును వేసుకొని కూర్చోవటం. సో హీ రెస్టెడ్ దేర్ అని అంటే హీ సాట్ ఆన్ హిస్ దాని థ్రోన్ టు రూల్ ఓవర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఏలటానికి ఆయన భూమి తన పాదపీఠముగాను, ఆకాశము తన సింహాసనముగాను, అనగా తను నివసించు స్థానముగా, తను ఏలే స్థానముగా ఆయన కూర్చున్నాడు. దాట్స్ ద ఇమేజ్ దట్ జెనసిస్ చాప్టర్ 1 ఈజ్ డిపిక్టింగ్. అంటే మొదటి 2 అధ్యాయాలు ఆది కాండంలో ఈ ఇమేజరీని మనకు తెలియజేస్తున్నాయి. గాడ్ బ్యూటిఫైయింగ్ దిస్ వరల్డ్. అదే ఇమేజ్ మోషేకిచ్చి ఏ విధంగా తన నిబంధన మందసము ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి దాన్ని ఏమంటారు గుడారములో ఉండాలి, ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే ఆయన ఆనాడు చేశాడో అదే పద్ధతిని పాటించమని చెప్పి. ఎందుకంటే దేర్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ, నేను ఆ ఆలయము, ఆ గుడారములో వచ్చి మీతో కలుస్తాను. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహయామి అని అంటూ ఉంటే ఆయన నీలో ప్రాణప్రతిష్ఠ చేసి నిన్ను కలవటానికి ఇష్టపడుతున్నాడు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ ద వేస్ ఆఫ్ మెన్. దేవుని మార్గములకు మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి పారంపరాచారములకు లేకపోతే ఈ లోక మర్యాదకు ఉన్నటువంటి తేడా. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి మర్మమును గురించి మనం చూద్దాం. ఇంతకు ఏం జరిగింది అనంటే, ఈ మందిరము, ఈ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనము, ఆ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనములో విరాజమానుడైనటువంటి దేవుడు ఆయన, నువ్వు నా ప్రతినిధివి, నువ్వు నా ప్రతిమవు, నువ్వు నా మూర్తివి, నువ్వు నా ప్రతిబింబానివి, వెళ్ళు రూల్ చెయ్యి అనంటే, మనము ఆయనను కాదన్నాం కాబట్టి దాసోహం అని ఈ లోక మర్యాదకు అయ్యాం. అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము క్రిందికి మనం వచ్చాం.
ఆ అంధకార సంబంధమైన దురాత్మల యొక్క అధికారము క్రింది నుంచి విడిపించటానికి మనకు మనిషే కావాలి, మనిషి రావాలి. దేవుడు మాత్రమే విడిపించగలిగినటువంటి, మనిషికిచ్చినటువంటి సామర్థ్యాన్ని కోల్పోయిన మనిషి ఇప్పుడు ఎలా తనను తాను విమోచించుకోగలడు అన్నటువంటి ఆలోచనలో ఉంటే దేవుడు మన కోసం ఒక విమోచన కార్యాన్ని తలపెట్టాడు. ఇప్పుడు ఒకసారి చూస్తారా, అదే కొలస్సీలకు రాసిన పత్రిక 14వ వచనం, ఆయన మనలను 13 నుంచి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మొదటి పాయింట్, ఆలయంలో జీవుడు. ఆ ఆలయంలో జీవుణ్ణి తిరిగి జీవుడిగా చేయటానికి, జీవమును ఇవ్వటానికి, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావలసి వచ్చింది. అది ఆ మర్మం. ఆయన యొక్క రాకడకు గల కారణము అది. ఈ లోక మర్యాదను జయించటానికి, ఈ లోక మర్యాదలో నుండి ప్రజలను విడిపించటానికి, విడిపించినటువంటి ప్రజలను తిరిగి సంపూర్ణ మనుష్యులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రెండవది, తోటలో శోధకుడు. ఆలయంలో జీవుడు, తోటలో శోధకుడు. తోటలో శోధకుడు ఏం చేశాడు అనంటే, దేవుని స్వరూపము, దేవుని పోలిక అయిన మనిషిని తన వశం చేసుకోవటానికి, తన మాట వినేలా చేసుకోవటానికి శోధించాడు. మనిషి శోధించబడినప్పుడు అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క మాటను దేవుని నిజమాటతో పోల్చుకున్నప్పుడు దేవుని మాట వద్దు, ఈ మాటే కావాలి అని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్న కారణం చేత మొత్తం మానవ సమాజం, ప్రపంచములో ఉన్న ప్రతి మానవ సమాజం దీనికి దాసోహం అయ్యింది. పుట్టిన ప్రతి బిడ్డ, పెరిగిన ప్రతి బిడ్డ దీని ఇన్ఫ్లుయెన్స్లోనికి వస్తున్నాడు. ఈ తోట, ఆయన వేసినటువంటి సుందరమైన ఈ వనం, భూమి ఆకాశములు అనే ఈ భవనం, అందులో మనం కోల్పోయినటువంటి భూమి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. భూమి కోల్పోయినటువంటి మనుష్యులు సేవకులై, ఎవరికి? శోధకునికి సేవకులై బ్రతుకుతూ ఉన్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి విడిపించటానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే యెషయా గ్రంథం మొత్తాన్ని గనక మీరు చదివితే, ఇప్పుడు సమయం లేదు, దానికి ముందుగా యెషయా గ్రంథం పోవటానికి ముందుగా ఒక్కసారి చూడండి దయచేసి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి చదువుతున్నాను. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి లేచి పొమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏదైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడును గాని దానిలో శ్వాస ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతా మౌనముగా ఉండుడి. ఒకవైపు మనుష్యులు చేస్తున్నటువంటి శిలలకు ప్రాణం పోసి, లేకపోతే శిల్పములకు ప్రాణం పోసి మూర్తులుగా చేసే ఆలయమును గురించి మాట్లాడుతూ, వాటికి ఏమాత్రమూ శక్తి లేదని, వాటిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేవని, అబద్ధములు బోధిస్తాయని చెబుతూ ఉన్నటువంటి ప్రవక్త దాని వెంటనే, కానీ ఎవరు? ఆయన యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన తన పరిశుద్ధాలయములో ఉండి ఈ ప్రపంచమంతా కూడా మౌనముగా ఉండే విధముగా రాజ్యం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ మర్మాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. లెట్స్ అన్ప్యాక్ దిస్ ఎ లిటిల్ బిట్ మోర్. ఆ అన్ప్యాకింగ్ క్రమంలో మీకు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, క్రీస్తు యొక్క రాకడ ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారం నుంచి విడిపించటం ఒకటైతే, రెండవదిగా శోధకుడిని అందరి ముందు నువ్వు మూగోడివి, నువ్వు చెవిటోడివి, నువ్వు చేతకానోడివి, నువ్వు నా ప్రజల మీద అధికారం లేనోడివి అని నిరూపించటం కోసం వచ్చాడు.
ఆయన శిలువ రక్తము చేత ప్రజలను తన తండ్రితో సంధి చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి అధికారములన్నిటినీ శిలువ మీద బాహాటంగా వాటి యొక్క ఓటమిని ప్రదర్శించాడు. దాట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ డూయింగ్. యేసుక్రీస్తు చేస్తున్నది అది. భూమి ఆకాశముల యొక్క కలయిక, తిరిగి ఆలయం యొక్క నిర్మాణం, తిరిగి దేవుని సన్నిధి యొక్క నిర్మాణం, తిరిగి దేవుడు వచ్చి యథావిధిగా మనుష్యుల మధ్య నివాసము చేసేటటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక యేసు క్రీస్తు అనేటటువంటి ఈ మర్మము. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే అవి భూలోకముందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభీష్టమాయను. ఇది ప్రణాళిక. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అని అంటే, నేను చచ్చిపోతాను పరలోకం పోతాను కాదు, అది మతం. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అని అంటే, యూనిటీ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్, భూమి ఆకాశముల కలయిక, అధికారములన్నీ తిరిగి ఆయన చేతిలోనికి రావటం, రాజ్యములన్నీ తిరిగి ఆయన రాజ్యముగా మారటం, శోధకుడి యొక్క మూతి పళ్ళు రాలగొట్టడం. అందరూ అనుకున్నారు, ఏంటి ఊగులాడెత్తున్నాడు పైన, నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని ఒకడు అంటున్నాడు, నువ్వు దిగిరా అని ఒకడు అంటున్నాడు, ఒకడేమో పక్కలో పొడిచి చచ్చిపోయాడో లేదో చూస్తున్నాడు. కానీ ఆయన అంత భయంకరమైనటువంటి శోధన, అంత భయంకరమైనటువంటి వయలెన్స్, మనిషి ఏర్పరచుకున్నటువంటి విగ్రహములు, మనిషి ఏర్పరచుకున్నటువంటి లోక మర్యాద. విగ్రహము అనంటే ఈ నేను ఉదయం మొదట్లో నేను చెప్పినట్లుగా నీరు పీల్చుకోనటువంటి రాయి, దానిని చక్కగా చెక్కినటువంటి శిల్పి, ఇది మాత్రమే కాదు. మనిషి చాలా చక్కగా ఏర్పరచుకున్నటువంటి కులం, చాలా జాగ్రత్తగా తయారు చేసుకున్నటువంటి మతం, చాలా పొదుపుతో సంపాదించుకునేటటువంటి ధనం, ఇలాంటి అనేక భావజాలాలు మనిషి పైన ఏలుతున్నాయి. ఈ భావజాలాల నుంచి విడిపించటం, మనిషిని మనిషితోనూ మనిషిని దేవునితోనూ కలపటం. ఈ క్రైస్తవ లోకంలో ఎంతమంది ఈరోజు విగ్రహారాధనలో ఉన్నారో చెబితే మీకు అసలు అర్థం కాదు. విగ్రహారాధన అనంటే వెళ్ళి రాయి ముందో రప్ప ముందో తలంచటం కాదు, అది బొమ్మలు. బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అనంటే, ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది. కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం. ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు. అది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం. ఇది విగ్రహము కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మన నెత్తిన పెట్టుకుంటాం. దీన్ని తాకడమో దీన్ని చేయడమో వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది. అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నాములే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటాం. జాగ్రత్త. తోటలో శోధకుడు చాలా శక్తివంతుడు. నీకు తెలియని రీతిగా నీ దగ్గరికి వస్తాడు. ఆలయంలో ఉన్న జీవుడు ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క ప్రతిమ మరియు ఆయన యొక్క ప్రతినిధి అని దేవుడు చెబుతూ ఉంటే, తోటలో ఉన్న శోధకుడు నీ ప్రతిబింబంగా నీకు దేవుణ్ణి చేసుకో, నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సిస్టంలో మనుషులను నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్తాడు. స్త్రీ పైన పురుషుణ్ణి రాజ్యం చేయిస్తాడు, పురుషుని పైన స్త్రీని రాజ్యం చేయిస్తాడు, కులం చేత రాజ్యం చేయిస్తాడు, ధనం చేత రాజ్యం చేయిస్తాడు. ఏదో ఒక రకంగా కట్లలో కట్టి పడేయటమే వాడికి ఉన్నటువంటి తోటలో ఉన్న శోధకుడికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం.
ఏదో ఒక రకంగా సంకెళ్ళు బిగించటమే వాడి ప్రధాన లక్ష్యం. అలా సంకెళ్ళు బిగించే క్రమంలో నీకు ఇచ్చినటువంటి కొద్దిపాటి అధికారంలో పిలాతు అన్నట్లుగా, నీకు ఒక విషయం తెలుసా, నేను అనుకుంటే నిన్ను ఫ్రీ చేస్తానంటే ప్రభు ఇలా చూసి అన్నాడు, క్యా బాత్ కర్ రే జీ తుమ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఇస్తే తప్ప నీకు ఎక్కడి నుంచి వస్తుంది అధికారం. తెలిసి తెలియనటువంటి మాటలతోనే మీ దగ్గరకు వచ్చి ఏం నేర్పుతాడు అనంటే, నా దగ్గర అధికారం ఉంది, అది నేను మీకు ఇచ్చే ప్రయత్నం నేను మీకు ఇస్తాను. దాన్ని ఎలా ఇస్తాను అనంటే, మీ తోటి వాళ్ళ కట్లు విప్పడానికి కూడా మీరు మీ దగ్గర అధికారం ఉంటుంది అని చెప్తారు. కానీ రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ? 2వ కీర్తనలు 2 కదా. అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ద సిస్టమ్స్ మ్యాన్ క్రియేటెడ్, మనుష్యుడు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలలో మనిషి ఇరుక్కుపోయి మనుష్యులకు విమోచన ఆ మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి సిస్టంలో ఉంది అని అనుకుంటున్నారు. అది ఒక విగ్రహం. మనుష్యుల విమోచన మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి మెడికల్ సిస్టంలో ఉందనుకున్నారు. అది ఒక విగ్రహం.